అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు. ఈరోజు వ్లాగ్ కొంచెం రియలిస్టిక్గానే ఉంటుంది. అక్కడక్కడ బిట్స్ మేము ఎలా ఉంటాం అలానే పెట్టాను. సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు డేట్ అంతా కూడా మర్చిపోయాను నేను. జూన్ 9th ఈరోజు మండే. జూన్ 9th కదా, త్రయోదశి. సో ఈరోజు మాకు ఎందుకో తెలీదు వంట చేయాలని ఏమనిపించట్లేదు. మీకు హోమ్ టూర్ తర్వాత పెడతాను. ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్నవి కరెక్షన్స్ సర్దాల్సినవి. మా హస్బెండ్ ఎప్పుడు చూపించలేదు కదా, తినే మా హస్బెండ్ ఫేస్ అప్పుడే రివీల్ చేయము. తర్వాత వాటర్ బాటిల్ ఆల్రెడీ ప్యాక్ చేసుకున్నాను. నేను ఎక్కడికైనా ఏదైనా తినాలి అనుకునేటప్పుడు మాత్రం మ్యాక్సిమం వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తానండి. సో ఇప్పుడు మనం మాదాపూర్ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. చూద్దాం అక్కడ టేస్ట్ ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పి. నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వెళ్తున్నాను. సో మేము వెళ్తున్నాము. ఇది ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. బాయ్. హైవే మీద వెళ్తున్నాము. ఒక ఆవిడ బండి డ్రైవ్ చేస్తూ కనిపించింది మాకు. సో చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఆమెను చూడగానే నాకు ఒక పాట గుర్తొచ్చింది. అదేంటి తెలుసా? షీజ్ అ రైడర్. ఎందుకో తెలియదు. అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉందని నేను వాయిస్ అయితే ఇస్తున్నానండి. నేను నా మైక్ దగ్గరగా పెట్టుకోవడం వాయిస్ వేరేగా వచ్చేసింది. సో ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, అమ్మాయిలు డ్రైవింగ్ నేర్చుకోవాలండి అని చెప్తున్నాను. ఎందుకంటే మనం చాలా ఇండిపెండెంట్గా ఉండాలి. అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి, నా హస్బెండ్ని కానీ బ్రదర్ని కానీ ఫాదర్ని కానీ పదే మనం అడగకూడదు. మనకి వీలంతగా మనం ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయాలి అంతే. సేమ్ మనకి ఆ కాళ్ళు మనకి ఆ చేతులు అవే ఉన్నాయి కదా, మనకి ఎందుకు భయం? నేను అది చెప్దాం అనుకున్నాను. ఆ పాయింట్ మీద నాకు ఎవరైనా ఈ ఫీమేల్ కార్ డ్రైవ్ చేసినా ఏది డ్రైవ్ చేసినా నాకు చూడటానికి నాకు ఎంతో హ్యాపీగా నాకే అనిపిస్తుంది. సో ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాం. మనమైతే మాదాపూర్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసామండి. సో ట్రాఫిక్ ఉంది కానీ లేనట్టే అనిపించింది. త్వరగానే వచ్చేసాం ఈరోజు. సరే బాబు లక్కీగా వచ్చేసాం అనుకున్నా. సో ఈరోజు మండే వల్ల, వీకెండ్ కాకపోవడం వల్ల మనకు కొంచెం బాగానే అనిపించింది. లేకపోతే ఇది ఫుల్ జనంతో నిండిపోతుంది. ఈ వే అంతా నిండిపోతుంది. సో నార్మల్గా అయితే ఈ పార్కింగ్కి ప్లేస్ కూడా ఉండదు. ఈరోజు మండే కాబట్టి ఇంకా మనకి పార్కింగ్ ప్లేస్ దొరికింది, లేకపోతే దొరకదు. సో మనం ఇప్పుడు ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి. అంటే ప్రతిదీ తినాలని లేదు, ఎప్పుడో తింటే పర్వాలేదు. సో అది అలవాటు చేసుకుంటే మళ్ళీ మన ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు కూడా ఇలా ఫుడ్ కోర్ట్స్ తినచ్చు, సరదాగా వెళ్ళి తినచ్చు, అదేం తప్పేం కాదు. సో ఇక్కడ చూసారు కదా చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లలు ఇక్కడ ఫుల్గా ఆడుకుంటున్నారండి. మధ్యలో ఒక అబ్బాయి కనబడుతున్నాడు కదా, గాంధీ తాత వేషం వేసుకున్నాడు. నాకు నవ్వు వస్తుంది. తిని ఒక్కటే కాదు, చాలామంది చిన్న పిల్లలు గాంధీ తాత వేషంలోనే ఇక్కడ తిరుగుతున్నారు. సో ఈ గాంధీ తాత నిజంగా అప్పట్లో ఇలా ఉంటే స్వాతంత్రం ఏ విధంగా మనకు వస్తుంది? ఆ వేషం వేసి ఎందుకు ఇలాగా వీళ్ళు ఇలా చేస్తున్నారు నాకు అనిపించింది. సరే దానికోసం పక్కన పెట్టేయండి. ఇక్కడైతే మాత్రం ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంది, తప్పకుండా తీసుకోండి. నేను కూడా తీసుకున్నా, మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయండి షాప్స్. ఇది ఈ వేలో ఫుడ్ కోర్ట్ వేలో ఎండింగ్ ఒకటి ఉంది, స్టార్టింగ్ ఒకటి ఉంది. 2 బాగున్నాయి. నేను ఇది కాకుండా ఇక్కడికి వచ్చేసరికి మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నామండి. అది కూడా ఫుల్ తీసుకున్నాం. ఇది 130 రూపీస్. టేస్ట్ చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది కాదు, ఇంతకుముందు కూడా మేము మోమోస్ అండ్ నూడిల్స్ కూడా ఒకసారి ట్రై చేసాం, అంటే బిఫోర్ 2 వీక్స్ ముందు. అది క్లిప్స్ రికార్డ్ చేయలేదు కానీ అది కూడా నాకు టేస్ట్ బాగా నచ్చిందండి. ఏ షాప్లో తీసుకోవాలంటే రౌడీ బాయ్ స్ట్రీట్ ఫుడ్ అనేది ఉంది, ఆ వేలో ఒకసారి చూడండి. నాకు ఆ షాప్లో అయితే చాలా బాగా నచ్చింది. మిగతావి నేను ఎందుకో ట్రై చేయాలనిపించలేదు. ఒక్కసారి నచ్చాక ఇంక అక్కడికి వెళ్తున్నాను. సో ఇంకా వెళ్ళిన దారిలో లాస్ట్లో అయితే ఇయర్ రింగ్ షాప్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్తున్నాము ఇయర్ రింగ్స్ తీసుకుందామని. నేను విమెన్స్ అందరికీ ఒకటి చెప్దాం అనుకున్నాను. జనరల్గా మన వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇంత బిజీ షెడ్యూల్లో టైం స్పెండ్ చేయడం, కలిసి మాట్లాడుకోవడం చాలా తక్కువ అయిపోతుంది. డే బై డే రెస్పాన్సిబిలిటీస్ పెరిగి. బట్ అలాంటి టైంలో కొన్ని అర్థం చేసుకోవాలండి మనం కూడా. చాలామంది బాయ్స్కి మెన్స్కి చాలా వర్క్ ఉంటుంది, ఆఫీస్ వల్ల బిజీగా ఉండొచ్చు. మనతో టైం స్పెండ్ చేయలేదని మనం ఫీల్ అయిపోయి ఇంకా వాళ్ళ మీద అలిగి వాళ్ళకి ఉన్న పీస్ కూడా దాన్ని తీసేసి ఈ విధంగా చేయకూడదు, అర్థం చేసుకోవాలి.
నాకు ఫర్ సపోజ్ మీకు బర్త్డే ఉందనుకోండి, మీకు కేక్ కావాలి, తనకి అర్జెంట్గా మీటింగ్ ఉంది, తను తాలేరు, అప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ ఇండిపెండెన్స్ మీకు ఉండాలి. అంటే మీరు తెచ్చుకున్నందుకు ఫీల్ అవ్వకూడదు, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. తను లేకపోయినా నేను తెచ్చుకోగలను అని. ఆ తర్వాత ఇద్దరు కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ విధంగా చిన్న చిన్న వాటికి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ గొడవైనా సరే చిన్న చిన్న వాటిని కరెక్ట్గా మేనేజ్ ఆర్ బ్యాలెన్స్ చేయకపోతేనే ఎవరికైనా గొడవ వస్తుంది. పెద్ద పెద్ద వాటికి రావండి, చిన్న చిన్న వాటికి వస్తాయి. అవి బ్యాలెన్స్ చేసుకుంటే ఏ రిలేషన్ అయినా చాలా బ్యూటిఫుల్గా, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇలాంటి విషయాలు నేను మీతో తర్వాత ఇంకా డిగ్గా అయితే డిస్కస్ ఆర్ షేర్ చేసుకుంటాను. మనమైతే అయిపోయింది, ఇంటికైతే వచ్చేస్తాము. సో ఇలాంటి విషయాలు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. సో ఇంటికైతే వచ్చేస్తాం. ఆ తర్వాత నేను కొనుక్కున్నా అని చెప్పాను కదా ఇయర్ రింగ్స్, మళ్ళీ చూడకపోతే మన మనసు ఒప్పుకోదు కదా. ఒకసారి చూసేసి మీకు కూడా చూపిద్దాము, దీని మీద రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి రివ్యూ ఏం లేదండి. సో ఇలాంటి ఇయర్ రింగ్స్ ఏంటి అంటే వెస్ట్రన్ వేర్ ఆర్ జీన్స్ మీదకి చాలా క్లాసిక్గా అండ్ హైలైట్ అవుతుంది. సింపుల్ డ్రెస్కి వేసేటప్పుడు ఇలాంటి హైలైట్ అయిన ఇయర్ రింగ్స్ వేసుకుంటే అమ్మాయిలకి ఇంకా ఇంకా బాగుంటుంది. సో నేను ఇదైతే తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా అక్కడ ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. నాకు ఎందుకు ఇంకా బాగా నచ్చి ఇంకా అది తీసేసుకున్నాను. బట్ కాస్ట్ అయితే 130 చెప్పాడండి, 100కి ఇచ్చాడు. అది కూడా ఎక్కువ అడిగితే అలా ఇస్తున్నాడు. 2 ఇయర్ రింగ్స్ అడిగితే ఇవ్వలేదు. సరే ఇంకా వదిలేసాను నేనైతే. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.